హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రెడీ అయ్యి ఏడికెళ్ళిపోతున్నా అని చూస్తున్నారా? నా కోసం మా అన్నయ్య మా వదిన వచ్చారు బయటికి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా నేను మా అన్నయ్య మా వదిన ముగ్గురం స్టార్ట్ అయిపోయినాం. ఏడికి అంటే నాకు చెప్పకుండా తీసుకెళ్ళినారు, కానీ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. నా ఫేవరెట్ గాడ్ హనుమాన్. నాకు అది చూడంగానే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు ఎవరికైనా ఈ ప్లేస్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పులైతే పక్కన పెట్టేసి వచ్చేసాము చూడడానికి. అక్కడ ఈ విగ్రహం ఎంత బాగుందంటే అంత బాగుంది హనుమాన్ది. ఇంకా తర్వాత లొకేషన్ కోసం చూస్తున్నాము, ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి. ఇంకా దిగుదామని అంటే అంతలోపే కాళ్ళు మాత్రం చాలా కాలుతుంది, ఎండ చాలా కొడుతుంది అసలు. ఇంకా అయినా కూడా ఫోటోలు దిగాలి అనే పిచ్చితోటి ఇంకా వాళ్ళిద్దరు ఫోటో మంచి లొకేషన్ చూస్తున్నాము, ఫోటో తీద్దామని చెప్పేసి. ఇంకా నేనే వాళ్ళకి పెద్ద ఫోటోగ్రాఫర్ని అయినా వాళ్ళకి ఫోటోలు తీస్తున్నా. ఫోటోలు తీసిన తర్వాతకి ఇంకా నాకు ఓపిక లేదని చెప్పేసి నేను పక్కన కూర్చుంటే ఇంకా మా అన్నయ్య మా వదిన ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడు. ఇంకా తర్వాతకి నేను కూడా సింగిల్గా పిక్స్ దిగుతా అని చెప్తే ఇంకా మా వదిన తీస్తుంది ఫొటోస్. నాకు ఓపిక లేదని సైడ్కి అయిపోయా. తర్వాతకి అక్కడ విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగుంది. రాముడు సీతది, మళ్ళీ సరస్వతి దేవిది ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. అక్కడికి మాకు 3:30 అయిపోయింది, నైట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినాం. దాని పక్కనే గుట్ట ఉంది, ఆ గుట్ట కూడా విజువల్ ఎలా ఉంది అని చెప్పేసి పోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఏంటిది నేను కనిపిస్తలేను అని చూస్తున్నారా? వీడియో తీసేదే నేను కాబట్టి నేను కనిపిస్తలేను, అందుకని మా అన్నయ్య వదినలు మాత్రమే కనిపిస్తారు. ఇంకా చూడండి నేను కనిపించేసా. చాలా దూరం ఉంది, గుట్టలు ఎక్కుకుంటూ పోవాలి. ఆ ఎండకి చాలా అలసట కనిపిస్తుంది, కానీ చూడాలనే క్యూరియాసిటీతో పోతున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ గుట్ట. విజువల్స్ అన్నీ కనిపిస్తుంది. చాలా భయమైంది ఒక్కసారికి, వామ్మో కింద పడితే ఏమైనా ఉందా అని. ఫైనలీ పైకైతే వచ్చేసాము. విజువల్స్ అన్నీ చూసేసాము. మాకు అక్కడ ఒక కపుల్ కూడా కనిపించారు. ఇంకా లైట్ తీసుకున్నాం, ఏడైనా కామనే కదా కపుల్స్ ఉండడం, అందుకని ఇంకా కొన్ని పిక్స్ దిగేసినాం. ఆ గుట్టలు ఎక్కేసరికి తలపడం తోకొచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ 5 అయిపోయిందని చెప్పేసి రిటర్న్ అవుతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి రిటర్న్ అవుతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మా అక్క వాళ్ళ ఇల్లు దగ్గరనే అని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికైనా వెళ్ళేసి వద్దాము. అవును, అసలు మా అన్నయ్య పేరు ఏంటిదో చెప్పలేదు కదా. మా అన్నయ్య పేరు అరుణ్, మా వదిన పేరు పావని. రీసెంట్గానే మా అక్క వాళ్ళకు ఒక బాబు అయితే పుట్టిండు. సో ఎట్లయినా దగ్గరనే కదా అని చెప్పేసి పలకరించి వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అసలు ఉన్నారో లేరో చూడాలి ఫస్ట్. వెళ్ళంగానే డోర్ కొట్టాము. డోర్ కొట్టిన వెంటనే వాళ్ళ పాప అయితే తీసింది. మామీ వచ్చిర్రా, ఎప్పుడు పిలిచినా రారు కానీ వామ్మో బాగానే వచ్చిరని అంటుంది. పోయి వాళ్ళ మమ్మీకి చెప్పింది. బాబుకైతే మార్నింగే వ్యాక్సిన్ వేయించుకొచ్చిందంట మా అక్క. ఫుల్గా ఏడుస్తుండు, కాలు కదిలిందంటే స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు అనుకో, ఇంకా అసలు వామ్మో మనం అసలు ఊకోపెట్టలేము. ఇంకా పండుకుండు. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండు. మా తమ్ముడు పేరు కార్తీక్. మా అక్కకి ఒక పాప ఒక బాబు అయితే రీసెంట్గానే పుట్టిండు. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా పండుకుంటుండో. మళ్ళీ కొంచెం డిస్టర్బ్ చేసినా మళ్ళీ మహాభారతం స్టార్ట్ చేస్తాడని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి. ఇంకా ఫైనల్గా అయితే మా అన్నయ్య అయితే నన్ను డ్రాప్ చేసేసి మా అన్నయ్య మా వదిన వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయారు. నేను వెళ్ళిన ప్లేస్ ఏంటిదో చెప్పలేదు కదా. నేను వెళ్ళిన ప్లేస్ కోహిడా, దాని పక్కనే కోహిడా గుట్టలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళినాం. ఫైనల్గా అయితే నేను ఇంటికి వచ్చేసిన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.